విష్ణుమూర్తి యొక్క ఆనవాలు కనపడ్డాయి. శంకు, చక్ర, గద, పద్మ, వనమాల ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. ఇక నాకు భయం లేదు, అంతా కూడా అభయమే. సాక్షాత్ వైకుంఠవాసి ఆ విష్ణుమూర్తి నాకు బ్రాహ్మణ రూపకంగా వచ్చి వ్రతాన్ని ఉపదేశించాడు. నేను తప్పకుండా వ్రతం చేసుకుంటాను అని చెప్పి భగవంతుని మనసారా మంచిగా ధ్యానం చేసుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. ఆ పూట గడుపుకున్నాడు. ప్రాతకాలం వచ్చాడు. ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాడు. చక్కటి మామిడి తోరణాలతో, అరటి ఆకులతో, చక్కటి పుష్పాలతో ఇల్లంతా కూడా శోభాయమానంగా అలంకరించుకుంటున్నారు. ఆ నోట ఈ నోట పక్క ఇళ్లలో పక్క వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వ్రతం చేసిన సంగతి తెలుసుకున్నారు. ఆ భార్య ఇంట్లో ఏదో పెరట్లో కాసిన పండు ఫలమో కొబ్బరికాయ పెట్టి వ్రతం చేస్తావా, ఎట్లా చేస్తావు వ్రతం అంటే, ఆ భగవంతుడు ఏ రకంగా చేయించుకుంటే నేను ఆ రకంగా చేసుకుంటా అని ఈ రోజున తప్పకుండా నేను వ్రతం చేసుకుంటా అని నిశ్చయించుకున్నాను. వాళ్ళందరూ కూడా ఏ బ్రాహ్మణోత్తమా నువ్వు ఇటువంటి వ్రతం చేసావట, మరి ఆ వ్రతం చేసిన సంగతి మాకు ఒక మాట కూడా చెప్పలేదు. ధనం తీసుకో, ద్రవ్యం తీసుకో, ధాన్యం తీసుకో అని చెప్పి ఆ బ్రాహ్మణ గృహమంతా కూడా ఇల్లంతా కూడా నిండిపోయే విధంగా ధనము, ద్రవ్యము, వస్తు సామాగ్రి అంతా కూడా ఇచ్చేటువంటి వాడు చాలా ఆనందపడ్డాడు. మరి ఏదైనా సత్కార్యం చేస్తే తమ ఒక్కరినే స్థలించకుండా తమ తోటి వారందరూ కూడా ధరింపజేయాలని చెప్పి వారందరినీ కూడా వ్రతానికి ఆహ్వానం పలికి చక్కగా భక్తి శ్రద్ధలతో వైభవపేతంగా వ్రతానుష్ఠానం చేశాడు. ఆ వ్రతం యొక్క ప్రభావం చేత ఆయన కష్టమని కూడా తీరిపోయినటువంటి వాడాయను చక్కగా ఆ యొక్క వ్రతం అనేటువంటిది చేస్తున్నాడు. ఏ వ్రతం చేస్తేనేదే కష్టమని కూడా తీరిపోయినాయో ఆ యొక్క వ్రతమును ప్రతి నెల కూడా ఆచరిస్తూ చరిస్తున్నాడు. ఆ బ్రాహ్మణ వ్రతమాచరించేటువంటి కాలంలో కట్లంతో జీవించేటువంటి నిరుపేదవాడు దప్పికతో బాధపడుతూ వారి ఇంటికి వచ్చాడు. దప్పిక తీర్చుకున్నాడు. ఇంట తిరిగిలాగానే ఆ కట్టెలము విక్రయించబడతలేదు. వెంటనే ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, అయ్యా అనాయాసంగా మా ఇంటికి వచ్చిన ఈ సిరి సంపదలు, ఈ సౌభాగ్యములు, ఈ సంపత్తులన్నీ కూడా నాకు